జీవించినట్టు వాగ్దానుసారం జీవించే భాగ్యం మాకు కలిగించండి. ఈ ఇండియా కృపాదీనుడు ఉపయోగించమని రాత్రంతటి నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మీకు బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన శేఖర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో గత వారం మనము ధ్యానించిన లేఖన భాగములలో మీకు ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం ఏ అంశాన్ని గురించి చెప్పుకున్నాం? ఒకే మాట, కృప. కృపను గురించిన వార్త. నశించుచున్న వారికి వెళ్తాను కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అదేంటండి వాక్యాలు మార్చేస్తారు మీరు. అక్కడ సిలువను గురించిన వార్త ఉంటే మీరు కృపను గురించిన వార్త అంటారు ఏంటండి? సిలువలో ప్రభు చూపించింది కృపే. అర్హత లేని మనందరినీ రక్షణ పొందడానికి అర్హులుగా, రక్షణలో నిలవడానికి అర్హులుగా చేసింది దేవుని కృప కనుక కృపను గురించిన వార్త మనల్ని బాగుపరుస్తుంది అని గత వారం జ్ఞాపకం చేసుకుంది. ఈ వారం ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని మాటలను మన హృదయంలోకి తెచ్చుకుందాం. సహజంగా సమస్యలు అధికమవుతున్నప్పుడు, సమస్యలు పెరిగిపోతున్నప్పుడు, ఎటు చూసినా సమస్యలే 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 అనిపిస్తున్నప్పుడు మనకు కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాం. ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, సామాజికంగా కానీ సమస్యల వలయంలో మనం చిక్కుకున్నాం. సమస్యల వలయం అనే మాట చాలా స్పష్టమైన మాట. వలయం అంటే అర్థం ఏంటండి? వలయం అంటే అర్థం, వలయం అంటే వృత్తాకారంలో ఉన్నాను వలయం. సమస్యల వలయము అంటే ఏదో ఒక పక్కన సమస్య ఉంది అని కాక మన చుట్టూ సమస్యలు ఉండడానికి సమస్యల వలయం. అలా మనుషులు సమస్యల వలయంలో చిక్కుకున్నాం. అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. అవి కేవలం సాధారణమైన మనుషులకు మాత్రమే కాదు, క్రీస్తును విశ్వసించిన వారికి, దేవుని యందు అత్యంత విశ్వాసం గల వారికి కూడా కొన్నిసార్లు తమకు ఎదురయ్యే అనుభవాలను బట్టి, తమకు ఎదురయ్యే ఆ ఇబ్బందులను బట్టి ప్రశ్నలు ఉద్భవిస్తాం. ఈ రోజున మరి మన మధ్యలో ఉన్న మనలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంతమందికి అనుకున్న కార్యాలు ఆగిపోయాయి, కొంతమంది ఈ కరోనా పరిస్థితుల వలన ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నాం అనే ఆందోళన. ఒక రకంగా మనం ఎవరు కూడా ఫీల్ ఫ్రీ అన్నట్టున్నామండి. ఫీల్ ఫ్రీ అన్నట్టున్నాం. ఏం లేదు, హాయిగా ఊపిరి పీల్చుకో అన్నట్టున్నామా? కాబట్టి ఏమన్నా ఉన్నా కానీ ఆ మాట మాత్రం అనకంటే హాయిగా ఏం పీల్చుకోవద్దు, హాయిగా ఊపిరి పీల్చుకో కాదు, హాయిగా మాస్క్ పెట్టుకుని ఊపిరి పీల్చుకో. నిన్న ఒక ఆయన ఒక డౌట్ క్రియేట్ చేయాలి. నాతో పనిచేసే ఒక ఆయన, మనము మాస్క్ పెట్టుకునే ఉండిపోతున్నాం కదా, ఇప్పుడు ఆక్సిజన్ ఎలా వెళ్తుందో అనే దానికన్నా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది అంటారు. ఆక్సిజన్ ఎలా వెళ్తుందో లోపలికి అనే దానికన్నా మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదండి. ఆక్సిజన్ పీల్చుకుని ఏమొదులుతాం? కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదండి. ఈ మాస్క్ పెట్టేసుకుని పోతే నుంచి తాకేలాగా ఉన్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వెళ్తున్నాం? అసలు ఇప్పటికే సగం డౌట్లతో జనం చచ్చిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ డౌట్ ఎట్టే వరకు పెట్టుకోవాలా మానేయాలని కొత్త డౌట్ వస్తుంది. నాయన బతికినంత కాలం మాస్క్ పెట్టుకో, ఏమవుతుందో తర్వాత. ప్రతిదానికి మన దగ్గర ఏం లేవు, జవాబులు లేవు. గ్యాస్ పెరిగిపోతేమో కదండి మాకు అన్నాడు ఆయన. అంటే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ పీల్చేయడం వల్ల కొత్త జబ్బులు వస్తాయేమో కదా. ఉన్న జబ్బుల నుండి కాపాడబడడానికి చెప్పారు తప్ప వీటి వల్ల కొత్త జబ్బులు ఏమవుతాయి ఎవరో ఇంకా చెప్పలేదు. అది కూడా చెప్పినప్పుడు ఆలోచన చేద్దాం. ఏదేమైనా చెప్పింది చేయడం తప్ప దేర్ ఇస్ నో అదర్ చాయిస్ ఉందండి. మీకు ఇష్టమైతే ఎలా ఉండండి, మీకు ఇష్టం కాకపోతే అలా ఉండండి అని ఎంతకు ముందు చెప్పేవారు, అవునా? ఇప్పుడు ఇష్టమా ఇష్టం కాదా ఏం కాదు, చెప్పింది చేయండి, లేకపోతే నొప్పి వస్తుంది. అంటే సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎంత దారుణంగా మనల్ని
మార్చేస్తాయంటే ప్రతి విషయాన్ని అనుమానించేదిగా, ప్రతి విషయంలో ప్రశ్నించే వాళ్ళుగా మనం మార్చేస్తుంది. చివరికి ప్రతి అడుగు అనుమానంతోనే వేస్తాం, ప్రతి ఆలోచన ప్రశ్నలతోనే నిండిపోతుంది. అది కేవలం సాధారణమైన మనుషులకే కాదు, వాక్యం బాగా ఎరిగిన వారికి, దేవుని శక్తిని చూసిన వారికి, దేవుని నమ్మిన వారికి కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాయి. మనకి ఈ రోజున ఇలాంటి కాలంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తిని, అతని మనసులో కలిగిన ఆందోళనకి, అతను ఎంచుకున్న మార్గాన్ని, ఆ మార్గం ద్వారా అతనికి కలిగిన స్వార్థనని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసి అప్పుడు అతను ఇచ్చిన సలహా ద్వారా మనం కొన్ని పనులు చేద్దాం. నెంబర్ 1, ఎవరి వ్యక్తి అంటే ఈ వ్యక్తికి ఒక టైటిల్ పెట్టబడింది, ఎదురు నా హృదయానుసారుడు. ఏమండి, దేవుడు అతనికి ఒక అద్భుతమైన టైటిల్ లేకపోతే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయన గురించి చెప్పడేమని, ఎదురు నా హృదయానుసారుడు. ఈజీగా చెప్పించి ఎవరైనా దావీదు నా హృదయానుసారుడు. ఎవరు చెప్పారంటే ఈ మాట? దేవుడు చెప్పారు. హృదయానుసారుడు అనే మాటకి అర్థం ఏంటంటే, నా హృదయంలో నేను ఎలా ఉండాలని కోరుకుంటానో అలాగే అనుసరించేవాడు దావీదు. అలాంటి సాక్ష్యం పొందడం అంత ఈజీగా. అయితే హృదయానుసారుడైన దావీదు ఒకానొక సమయంలో భయంకరమైన శ్రమలోకి చిక్కుకుపోయాడు. ఆ దావీదు ఏ శ్రమలో చిక్కుకున్నాడు, లేక ఎలాంటి శ్రమలో చిక్కుకున్నాడు అని చెప్పాలంటే ఒకటి కదా ఆయనకు వచ్చింది. చాలా సందర్భాల్లో చాలా శ్రమలు వచ్చినాయి. కనుక ఎలాంటి శ్రమలో అనే మాట కన్నా శ్రమ కలిగినప్పుడు ఆయన ఎలా వ్యవహరించాడు అనే విషయాన్ని మాత్రం మనం చూద్దాం. కరోనా వస్తే ఎలా ఉండాలండి, లేకపోతే ఇంట్లో అప్పుల బాధ వస్తే ఎలా ఉండాలి, ఇలాగా మనం కష్టానికి ఆలోచన చేస్తున్నాం. కానీ ఏ కష్టం వచ్చినా సరే ఈ పందాన్ని అనుసరించడానికి దావీదు ఈ రోజు మనకు ఉదాహరణగా కనపడతా ఉన్నాడు. సో దావీదుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే 13వ కీర్తన. ఇప్పుడు చూడండి, దావీదుకు వచ్చిన ప్రశ్న 13వ కీర్తన మొదటి చరణం. యెహోవా ఎన్నాళ్ళ మట్టుకు నన్ను మర్చిపోవు. ఖచ్చితంగా ఈ మాట అనుకోనని క్రైస్తవుడు ఉన్నాడు. తమకు కష్టం కలిగినప్పుడు ఏదో ఒక కోణంలో ఈ మాట మనం ఖచ్చితంగా అనుకుంటాం, దేవుడు మనం మర్చిపోయాడా, దేవుడు మనల్ని మర్చిపోయా. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు నన్ను మర్చిపోదు. ఎవరితో అంటున్నాడు? దావీదు దేవుడితో అంటాడు. ఏమని అంటాడు? ఎన్నాళ్ళ మట్టుకు మర్చిపోదు. ఒక రకంగా ఎదురవుతున్న కష్టాలను చూస్తుంటే దేవుడు ప్రపంచాన్ని మర్చిపోయాడు కదా. ఒకవేళ అలా భావిస్తే మన ఉద్దేశం దేవుడు ఎన్నాళ్ళ నుంచి ప్రపంచాన్ని మర్చిపోయాడు. కరోనా వచ్చేన్నాళ్ళు అవుతుంది, వారం రోజులు, ఓ సంవత్సరం పైనే అవుతుంది. సంవత్సరం పైగా ప్రజలు ఎంత వేదన చెందుతూ, గగ్గోలు పెడుతూ, ప్రాణాలు పోతూ, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే దేవా ఎన్నాళ్ళు మమ్మల్ని మర్చిపోతాం మనలంటుందా లేదా? ఖచ్చితంగా మనం ఆ ప్రేరేపణలోకి వెళ్ళిపోతాం. ఒక కష్టం మన జీవితంలో కలిగినప్పుడు మనం ఈ ఆలోచనలో వెళ్ళడం చాలా సర్వసాధారణం. దావీదు కూడా ఆలోచనలోకి వెళ్ళాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నిజమే, నీవు కూడా చాలా సందర్భాల్లో దేవుడు నన్ను మర్చిపోయాడేమో. ఇంకా ఆ మాటకి ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఎన్నాళ్ళ మట్టుకు నన్ను మర్చిపోయాడు అంటే ఒక రోజులో వచ్చిన కష్టం గురించి చెప్పిన మాట కాదు. పొద్దున కష్టం వచ్చి సాయంత్రం తీరిపోయింది అనుకోండి, ఇలాంటి ప్రార్థన చేస్తాడా? పొద్దున కష్టం వచ్చి మధ్యాహ్నం ఇంకా తీరకపోతే ఇలాంటి ప్రార్థన చేస్తాడా? పొద్దున వచ్చిన ప్రభావ ఇంకా తగ్గలేదు, ఏం ప్రభావ అంటావా? అంటే ఇది దీర్ఘకాలికమైన సమస్యకు సంబంధించిన మాట. దీర్ఘకాలికమైన సమస్యలో ఉన్న వాళ్ళకు కలిగే ఆవేదన. బహుశా తన మామగారు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు తరబడి అలా తరబడం వల్ల బహుశా ఈ మాట అన్నాడు. లేక కొన్ని సందర్భాల్లో ఆయనకి ఈ సమస్యలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు ఉన్నాయి. అలా నెలల పాటు తన కుటుంబంలో ఎదురైన ఆ యుద్ధ వాతావరణాన్ని బట్టి ఈ మాట అన్నాడు నాకు తెలియదు. కానీ దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు,
బహుశా ఇలాంటి ప్రశ్నకు త్వరగా లోనవుతారు. ఎన్నాళ్ళు ప్రభు ఇలాగా, ఎన్నాళ్ళు భరించమంటావు ఆయన, ఎన్నాళ్ళు ఉంచుకోమంటావు ప్రభు, ఎన్నాళ్ళు సహించమంటావు ఆయన, అసలు మర్చిపోతావు, ఎన్నాళ్ళు నన్ను మరిచిపోవు. ఇక ఆ ఆవేదనలో, ఆ ఆందోళనకరమైన మనసుతో ఇంకో మాట రాస్తుంటే ఏమంటాడు? నిత్యము మరిచిపోవా, నీకు ఇంతేనంటావా పని, ఏం జ్ఞాపకం చేసుకోవా, నన్ను వదిలేసావా, నన్ను పక్కన పెట్టేసావా, అయ్యో నా జీవితంలో నువ్వు కార్యం చేయడం మానేసావా, నన్ను దర్శించడం మానేసావా, నాతో మాట్లాడడం మానేసావా. ఒక ఆత్మ సంబంధమైన సహవాసములో బ్రేకప్ వచ్చినట్టు ఇప్పుడు మాట. గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని అత్యంత ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా దావీదు కనపడతాడు. దేవుని చేత అత్యంత ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తిగా దావీదు కనపడతాడు. ఇదిగో దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపించదని చాలా మందితో దేవుడు దావీదుని పోల్చి చెప్పాడు. అలా చెప్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి ప్రేమ, ఎంత మంచి ప్రేమ అంటే అద్భుతమైన ప్రేమ వాళ్ళ మధ్యలో ఉంది. దేవుడి మధ్యలో, దావీదు మధ్యలో, దేవుడికి దావీదు మధ్యలో. కానీ ఇప్పుడు మాట ఎలా ఉందంటే, ఎలా ఉందండి? ఏదో బ్రేకప్ అయినట్టుగా ఉంటారు. ఎలా ఉంది? బ్రేకప్ అయింది. ఏం బ్రేకప్ అయింది? దావీదు తన అనుభవాలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నాడు. దేవుడు నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతాడు? సంవత్సరం నుంచి సరైన ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదు, సరైన సంపాదన లేదు. ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, చెందులో తీసి బిందులో తీసి గ్లాస్ లో పెట్టి అలాగే ఇక్కడ అక్కడికి అక్కడ ఎక్కడికి మార్చి ఏదో గడిపేస్తున్నావు. ఎన్నాళ్ళలాగా అసలు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా మర్చిపోయా. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఇలా అడిగేస్తాం, దేవుడు దేవా ఎన్నాళ్ళు మమ్మల్ని మర్చిపోతాం, ఏం తక్కువ చేస్తున్నాం ప్రభు, ఎవరు రాకపోయినా నీ మందిరానికి పోతున్నాం, ఎవరు చేయకపోయినా మేము ప్రార్థన చేస్తున్నాం, ఎవరు ముందుకు వెళ్ళకపోయినా మేము ముందుకు వెళ్తున్నాం. అయినా మా జీవితంలో ఈ దీర్ఘకాలికమైన సమస్య ఎందుకు తొలగిపోవడం లేదు, ఈ దీర్ఘకాలికమైన వ్యాధి ఎందుకు తొలగిపోవడం లేదు, ఈ దీర్ఘకాలికమైన ఇబ్బంది ఎందుకు తొలగిపోవడం లేదు? ఎన్నాళ్ళు మమ్మల్ని మర్చిపోతాం. మానవ సహజం. దేవుడు అలా అనుకుంటున్న వాళ్ళని ఎలా అనుకుంటున్నావో నీ పని చెప్తాను అని కోపించేవాడు కాదు. ఎందుకంటే మన పరిస్థితిని, మన బలహీనతను ఎదిగిన దేవుడు. దావీదు ఎన్నాళ్ళు నన్ను మర్చిపోదు, నిత్యము మర్చిపోవా. ఈ మొదటి వచనం దావీదు దేవుడికి మధ్యలో కలిగిన ఎడబాటు లాంటి ఆలోచనను సూచిస్తాము. ఈరోజు మందిరానికి వస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ నీ మనసులో కూడా దేవుడు పుణ్యాపం చేసుకుంటాడో ఏంటో అనే భావన ఉందనుకోండి, అందులోంచి బయటకు రావాలనుకోవచ్చు. రైట్, రెండవ వచనం వెళ్ళేటప్పటికి ఆయన ఇంకా తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని, తన యొక్క భావోద్వేగాలను, తన ఆందోళనని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే ఏమంటాడంటే, నేను ఎంతకాలము నీవెంతకాలము నాకు విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను ఇక మొదటి వర్షంలో 2 లైన్ చూస్తే ఇక ఎలా ఉందంటే, అసలు నా మొహం చూడలేదు దేవుడు. ఏమనుకున్నాడంటే, నా మొహం చూడలేదు, నా మొహం పక్కకెట్టేసుకుంటాడు. కొన్నిసార్లు అంటాం కదా, ఎప్పుడైనా పలకరిస్తే ఆ గదిలో అడిపోయేవాడండి బాబు, ఆ గదిలో అడిపోయేదండి బాబు, ఈ మధ్య ఏంటో అలా కనపడుతుంది బాబు, ఇలా కేసుకుంటాం. మా మొహం ఎక్కడ కెట్టరాలేదు ఈ పదాలు ఎందుకంటే, అంటే అవతల వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు, మనం చూడడానికి ఇష్టపడడం లేదు, మనం అంటే లెక్కలేనట్టుగా ఉంటున్నారనే ఒక ఆలోచన ఈ మాటలకు కారణం. ఇప్పుడు దావీదు కూడా ఏమంటాడు, ఇంకెంత కాలం నాకు విముఖుడవై ఉండు. అంటే నీ మొహం పక్కన పెట్టేస్తున్నావు, నీ మొహం నాకు చూపించలేదు, నువ్వు నన్ను మర్చిపోయావు, అందుకే నేను నీ బాధపడుతున్నాను, అందుకే నేను కష్టాలు పడుతున్నాను. అక్కడ కూడా ఆయన భక్తి ప్రదర్శిస్తున్నాడు. ఏంటా భక్తి? దేవుడి సహాయం లేకపోతే సుఖంగా ఉండలేదు, దేవుడు మనం చూడకపోతే మన జీవితం నెమ్మదిగా ఉండదు, దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు, మనం చూడడం లేదు కాబట్టి ఇది బాధపడతాం అనుకున్నాడు. రెండవది, నా మనసులో నేను ఎంతకాలంగా బాధపడాలి? బాధ దేవుడి విషయంలోనే కాదండి, ఆయన మనసులో కూడా ఉందట.
నేను ఎంతకాలం నా మనసులో చింతపడు. అప్పుడప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు మీ మనసులోకి మీ సమస్యలు గుర్తొచ్చింది అనుకోండి, అవి ఎప్పటి నుంచి మొదలైనయో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో అన్ని రీవేస్తూ ఉంటాయి మైండ్. 10 సంవత్సరాల నుంచి ఎంతకాలం ఇలాంటి మనసులోనే బాధపడాలి, ఎంతకాలం మనసులోనే ఆవేదించాలి, ఈ మనసులో ఈ సెంత అనేది పోదా, ఆ స్థితి మఠంలో పెట్టేంత వరకు ఈ సెంత పోయేదని చాలా మంది మనసులో బాధపడేవాడు. కొంతమంది తక్కువ గుర్తొచ్చేస్తుంటాయి బాధ. ఎందుకంటే లోపలే స్టోరేజ్ ఉంటుంది. ఏంటది ఆ చెత్త అనేది లోపల స్టోరేజ్ కింద ఉంటుంది. ఆ తక్కువ గుర్తు వచ్చేసి అప్పటికప్పుడే కన్నీళ్ళు, అప్పటికప్పుడే ఆ మనసులో ఆవేదనలు, కొంతమందికి భోజనం చేయాలనిపిస్తుంది, కొంతమందికి మనుషులతో మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందికి ఎక్కడ పోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ అన్ని వస్తున్నాయంటే బహుశా మాస్టర్ గారు ఉన్నాయేమనుకోవచ్చు. కొద్దిసార్లు వార్త చేస్తుంటే రివర్స్ లో ఇది బాధపడుతున్నట్టున్నాడు అనుకుంటున్నారట. దయచేసి వాకులోని బాధలన్నీ నాయ కాదమ్మా ప్రపంచంలో మనందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తను అంటున్నాడు, నా మనసులో ఎంతకాలము ఈ ఇష్యూస్ మీద, ఇలాంటి సమస్యల మీద, ఇలాంటి పరిస్థితులను బట్టి నేను చింతపడాలి. ఇక్కడ దేవాలయం ఎందుకు మర్చిపోయామంటాడు. 2, నేను ఎంతకాలం ఇలా కుమిలిపోవాలి అంటాడు. 3వది, ఎంతవరకు నా హృదయం పగలనంత వరకు దుఃఖాక్రాంతుడనై ఉండవలెను. ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకోను. సాతాను రోజు నవ్వుతున్నాడు ప్రభు, రోజు నవ్వుతున్నాడు సాతాను చూసి. సాతాను రోజు ఏం చేస్తున్నాడంటే మనం చూసి రోజు నవ్వుతున్నాడు ప్రభు. ఎంతకాలం సాతాను గారు రోజు నన్ను చూసి నవ్వాలి? నేను ఈ సమస్యలో, ఈ భయంకరమైన ఇబ్బందులలో, ఆధ్యాత్మికమైన స్థితిగతులలో ఇబ్బందులు పడతా ఉంటే నవ్వుతున్నాడు. వాడు తను హెచ్చించుకుంటున్నాడు. అంతకాలం నా శత్రువులు తను నా మీద హెచ్చించుకోవాలి. 2 వచనాల్లో 3 విషయాలు దావీదు మనసులో నుండి బయట పెడతా ఉన్నాడు. 1, దేవా నన్ను మర్చిపోయావా. 2, నా మనసులో బాధ నేను ఎంతకాలం భరించాలి. 3, నా శత్రువులు అన్నవారు నన్ను చూసి హేళన చేసేటట్టుగా వారు ఎంతకాలం నా మీద తమ్ముని హెచ్చించుకోవాలి. వాళ్ళు హెచ్చించబడడం వేరే, వాళ్ళు హెచ్చించబడితే హెచ్చించబడి మనకేంటి బాధ. కానీ మన మీద తమ్ముని హెచ్చించుకోవడం అంటే ఏంటి? మనల్ని అనగదొక్కే స్థితిలో వారు ఉండడం మనం వేదనించాం. ఇవన్నీ సమస్యలలో మనకు వచ్చే ప్రశ్న. అవన్నీ ప్రశ్నలేదా? చూడండి, 1 లైన్ నుంచి 5వ లైన్ వరకు ప్రశ్నలా మాటలా చెప్పండి. మొదటి లైన్ ప్రశ్న ఎలా చెప్పగలవు? యెహోవా ఎన్నాళ్ళు మట్టుకు నన్ను. ఇక్కడ ప్రశ్న ఏంటి? ఎన్నాళ్ళు అనేది ప్రశ్న. నిత్యము మనుషులవా ప్రశ్న. తర్వాత లైన్ ఎంతకాలం నాకు ఇంకుడవయ్యుండు ప్రశ్న. ఎంతవరకు ప్రశ్న, ఎంతవరకు ప్రశ్న, ఎంతవరకు ప్రశ్న. చెప్పండి. మానవుని యొక్క మనసుకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ప్రశ్నలు ఎక్కువైపోయి, కష్టం వచ్చినప్పుడు ప్రశ్నలు అంట. ఆ కొద్ది నిమిషాలు నాకు వచ్చిన ఆలోచనలన్నీ నిజంగా మీకు చెప్తే నమ్మరు కానండి అన్నారా లేదా? ఏ కొద్ది నిమిషాలు సమస్య వచ్చినప్పుడు వచ్చే ఆలోచన, ఎన్ని రకాల ప్రశ్నలు, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని కోణాల్లో మనం పరిశీలన చేస్తామో అన్ని చోట్ల ప్రశ్న జవాబుదారు. అయితే ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా మారిపోతుంది? దేవా, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎంతకాలం నుంచి నీ మందిరానికి వస్తున్నాను, ఎంతకాలం నుంచి నిన్ను ఆరాధిస్తున్నాను, అయినా నా దీర్ఘకాలిక సమస్య తొలగిపోలేదు కాబట్టి ఇంకెంతకాలం నీ సన్నిధికి రావాలి. బ్రేకప్. ఓకే, ఎవరికి బ్రేకప్? ఏంటి ప్రార్థనకి వచ్చి చేసి అదే ఏం రావలేదు. నేను రానండి, మీరు ఏమన్నా అనుకుంటున్నారు, పాస్టర్ గారిని మీ మొహం జారీ అనుకున్నాను.
ఎప్పుడు చూసి రావట్లేదన్నట్టు అలా దేనిగా చూస్తున్నా మా అమ్మాయి. నేను ఇంటికి రాలేదండి, మీకు తెలుసా? నేను అనుకున్నది ఒక్కడ కూడా జరుగుతుంది. అది కాదు, వద్దండి బాబు, నాకు రావాలనిపించి నేనే వస్తాను కదండి. మా ఇంటికి వచ్చేసి పిలవకండి, ఫోన్లు చేయండి, మెసేజ్ పెట్టండి. ఎలా దొరుకుతుంది అలాగే అలా దొరుకుతుంది ఎలా వస్తాను మమ్మల్ని ఏం చేస్తాను ప్రార్థన రావాలని మమ్మల్ని పొడి చేస్తారు. మా మనసులో ఏమో దేవుడి మీద కూడా కోపం ఉంది. ఎవరు కదా? దేవుడి మీద, సంఘస్థుల మీద కాదు, పాస్టర్ గారి మీద కాదు. మా మనసులో దేవుడి మీద ఉన్నది ఏంటి అంటే ఏమో 10 సంవత్సరాల నుంచి అవుతాం ఆ సమస్య. ఎంతకాలం చేస్తాం భక్తి? ఆ ప్రశ్నకి జవాబు అదే వస్తుంది. రెండవది, నా మనసులో ఎంతకాలం నేను సిద్ధపడాలి, ఎంతకాలం నేను సిద్ధపడాలి. ఈ చింతకు కారణం ఎవరో వాళ్ళు సిద్ధపడేదే కానీ, ఈ చింత కారణం ఎవరో వాళ్ళు సిద్ధ వారేదే కానీ నాకు సమాధానం ఇంట్లో బాధ్యత. భార్యను అంటే బాధించే మాటలతో కొట్టేవాడు. అంటే మనసులో నెమ్మది లేనివాడు, మనసులో సమాధానం లేనివాడు ఇంట్లో వాళ్ళకి సమాధానం లేకుండా చేస్తాడు. ఒకటి, మొదటి ప్రశ్నకు జవాబుగా దేవుడికి దూరం అయ్యే పనులు చేయడం కొంతమంది చేస్తారు. రెండో ప్రశ్న, ఎంతకాలం నా మనసులో నేను ఎలా బాధపడాలి? నేను బాధపడను. ఎందుకు బాధపడాలి? బాధ తగ్గించుకోవడానికి వేరే మార్గాలు ఎంచుకున్నాను. సో నేను ఎంతకాలం చింతపడాలి అనుకుంటూ ఆ చింతను ఎవరో ఒకటే చేసేదండి. నువ్వే కాదు, నీ వల్ల అయిపోయింది నాకు తెలుసు ఆయన పక్కవాడికి రాడితే అయినా ఇంటికి వస్తే నరకానికి వచ్చినట్టు ఉంటుంది. ఇంటికి వస్తే బాబాయ్ అన్ని గుర్తొచ్చేస్తాయి కాబట్టి నేను ఇంటికి రావడం మానేస్తాను. అంటే చింతని జయించడానికి కొత్త మార్గాలు అవి. ఇప్పుడు ఈయన చింత జయించాడా, ఇంట్లో వాళ్ళందరికీ చింతని ఏర్పాటు చేయడా? సో తాగుడుకు బానిస అవడం, లేక వేరే వేరే విషయాలకు బానిస అవడం, తమ చింతలలో తాము కురిగిపోతున్నప్పుడు లోక సంబంధమైన విషయాలకు వీడు జవాబుగా తీసుకుంటాం. మొదటి దానికి దేవుడు వేయడం, రెండవ దానికి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టడం, మూడోది ఎంతవరకు నా శత్రువులు నా మీద తమ్మును హెచ్చించుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మూడో దానికి ఏం చేస్తారు? సహజంగా మూడో దానికి ఏం చేస్తారు? మీ శత్రువులు మీ మీద తమ్ముని హెచ్చించుకుంటూ మీ గురించి చెడ్డమాటలు పలుకుతూ, మీరు అప్రా వాడంత అనే మాట నీ గురించి అన్నారా, మీ ఎనిమి నువ్వు అప్రా అన్నారా అని వినాలనుకోండి, మీ మాట మీ చెవికి ఆ మాట వినబడదు అనుకోండి. అప్రాలా ఏంటో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఏం చేస్తాను? శత్రువు దగ్గరికి వెళ్ళి దెబ్బలాడటం. శత్రువు మీద మనం యొక్క ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. శత్రువుని ఎలాగైనా మన కాళ్ళ కింద తొక్కడానికి ఏం చేయాలని ప్లాన్ వేస్తాం. 3 ప్రశ్నలకి మానవ సంబంధమైన 3 రియాక్షన్స్. దావీదు ఏ రియాక్షన్ ఎంచుకున్నారు చెప్పండి? 3వ వచనం చదవండి. 3వ వచనం దావీదు రియాక్షన్ కాబట్టి యెహోవా నా దేవా. మర్చిపోయినోడే దృష్టి ఎలా వస్తుందండి అంటే దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే తన మనసులోకి 100 ప్రశ్నలు రాని, ఆ 100 ప్రశ్నలలో దేవుణ్ణి కూడా ప్రశ్నించేటువంటి స్థితి వచ్చేది. అయినా మళ్ళీ దేవుణ్ణి పట్టుకుంటాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాడు, మళ్ళీ దేవుణ్ణి అడుగుతాడు, మళ్ళీ దేవుని అంతే కోరుకుంటాడు. అది నిజమైన భక్తి జీవితం. మనసుకి ఎలాగ అనిపిస్తే అలా చేస్తాం, పైగా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడని అడుగుతాం. మనసుకు ఎలా అనిపిస్తే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మా నిర్ణయాలు నష్టపోతే దేవుడు కూడా మనం చూడలేకపోయాము అంటాం. జాగ్రత్త సుమా. ఈ భయంకరమైన కరోనా దినాలు మన మనసుకు ఆలోచన వస్తే ఆలోచన వైపు కూడా వెళ్ళండి. భక్తులు మనకన్నా ముందే అలాంటి అనుభవాల గుండా వెళ్ళి ఏం చేయాలో మనకు బోధించారు. వాళ్ళు ఏం బోధించారంటే, నాకు కూడా దేవుడు నన్ను మర్చిపోయినట్టు అనిపించింది అయ్యా, నా మనసులో కూడా చింతలు నేను భరించలేనంత ఎక్కువైపోయింది అయ్యా, నా శత్రువులు నన్ను చూసి నవ్వేటటువంటి పరిస్థితి ఎదురైంది. అయినా కానీ నేను దేవుడిని అడిగాను. ఏమని అడిగాడట? యెహోవా నా దేవా నన్ను దృష్టించుము.
నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. చదవండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఎంచుకున్న మార్గం ఏంటి చెప్పండి. ఈయన ఎంచుకున్న మార్గం ఏంటి? ఈయన ఎంచుకున్న మార్గం ఏంటి చెప్పండి. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. చదువుదాం. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, గదములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కరుణించును, గదములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కరుణించును, స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా, హల్లెలూయా. సో సమస్య వచ్చినప్పుడు దావీదు ఎంచుకున్న మార్గం ఏంటంటే, ప్రశ్నలు వచ్చినాయి. ప్రతి విషయంలో, ప్రతి కోణంలో ప్రశ్న ఉద్భవించింది. కానీ ఆ ప్రశ్నలన్నీ మళ్ళీ ఎవరి తెచ్చాడు? యేసయ్య దగ్గర తెచ్చాడు. మనం ఒక ప్రశ్న వచ్చింది, అసలు ఈ కరోనాకి కారణం ఎవరు? మన నాగరాజ్ మాస్టర్ గారు ఫేస్బుక్ వాల్ మీద రాశారు, గోడ మీద రాశారు. ఏమనంటే కరోనాకు కారణం ఎవరు? నెంబర్ 1 దేవుడు. దేవుని కోపం వలన ప్రపంచం ఈ రోజున ఈ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నెంబర్ 2 దయ్యము. దయ్యమే మనుషులను ఉపయోగించుకుని ప్రపంచాన్ని నాశనం చేయడానికి కరోనాను పిలిపించింది. నెంబర్ 3 మనిషి చేసిన అపవిత్ర కార్యాలు, మనిషి చేసిన అవిధేయమైన కార్యాలు, క్రియలు ఇలాంటి పరిస్థితికి కారణమయ్యింది. ఇప్పుడు మీరు చెప్పండి, కరోనాకి కారణం ఎవరు? ABC. అమ్మా ఎవరు చెప్పాలి? ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కరోనా కారణం దేవుడా, దెయ్యమా, మనిషి? దేవుడు అనుమా చేయాలంటే దేవుడి మీద పైన దేవుడు అంటే నేనా ముందు నీ అంతా చూడు అక్కడేమంటాయి. ఓకే, కరోనా కారణం దేవుడు కాదు, దెయ్యము అంటే సాతాను అనుమా చేయాలి. సాతాను మీద పెట్టడానికి పడిపోయింది మీకు. కరోనా కారణం మనిషే అనుమా చేయాలి. ఒక ఆయన జవాబు పెట్టాడు, చైనా అంటే కరోనా కారణం ఎవరంటే ఈ 3 తీసి పక్కన పెట్టేది చైనా. చైనా అంటే దేశమో మనిషిదా? చాలా మంది 3 అంటే మానవుడు 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 మానవుడు. మనిషి కారణం కాదు, దేవుడు కారణం కాదు, దెయ్యం కారణం కాదంటే 4 కారణం ఏమో ఉందా? చెప్పందా? కరోనా కారణం కరోనా వైరస్ అంటాం. ఎవరంటే కరోనా కారణం కరోనా వైరస్. నా బాబాయ్ తెలివితే ఎక్కువైపోయింది. ఇంట్లో వస్తున్నాయి కరోనాలు. జనం చాలా మంది తమ వలన కలిగిన దాన్ని అన్నడు తమ వలనే కలిగిందని ఒప్పుకోవడం లేదు. ఈరోజు మానవులు ఈ భయంకర దుస్థితికి కారణమని ఎంతవరకు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? భారతదేశంలో ఉన్నవాడు, అమెరికాలో ఉన్నవాడు, సైనవాడు అడుగు మనిషి కదా. అక్కడ ఉన్నవాడు మా దగ్గర అయితే మేము ఎప్పుడో బాగుపడిపోయాం, మీరు బాగుపడవచ్చు కదా అన్నాడు. అవునా? చైనా వాడిని పక్కనెట్టేసి మళ్ళీ తర్వాత బ్రిటన్ వేరియంట్ అన్నట్టు. అవును, యూకే వేరియంట్ అంటే ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది అని. ఇప్పుడేమో మరికొంతమంది సౌత్ ఆఫ్రికా వేరియంట్ అన్నారు. ఇంకొక వారం రోజులు కానీ ఇలా 3 లక్షలు 4 లక్షలు వచ్చినాయా భారత్ వేరియంట్ అంటారు. అంటే కరోనా వచ్చిన రోజు వచ్చినట్టుగా లేదు.
వచ్చినప్పుడు కరోనాకి మందు కనిపెడితే ఇప్పుడు 300 రకాల కరోనాలు అందులో ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ ఏ కరోనా చదువుతుంది? నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనా. కాబట్టి ఎవరి కారణం అంటే మానవుడే మానవ పతనానికి కారణం అవుతున్నాడు. మానవుడు ఇచ్చిన అవకాశమే దెయ్యానికి ఆలంబనం అవుతుంది. మనిషి అవిధేయతే దేవుని ఉగ్రత రావడానికి కారణం అవుతుంది. సో ఓవరాల్ గా యు ఆర్ ద రీజన్ ఫర్ ద కరోనా. అంటే అందరూ వచ్చింది మాత్రమే చేయడానికి, నువ్వే కరోనా తీసుకొచ్చావు అని అనుకోండి. ఎగురుతాం అంటే మనం ఎవడరా చెప్పింది అలాగే ఎవడన్నాడు అసలు. ఇప్పుడు లేదు కానీ ఫస్ట్ కరోనా ఇన్ఫెక్షన్ టైంలో ఊళ్ళో మొత్తం మంది ఎవరికైనా కరోనా వస్తే ఊరందరూ ఏమన్నారండి, ఆడిచ్చేది బాబోయ్ ఎక్కడికో వెళ్ళాడంట ముందు పట్టించుకోవడానికి. వెళ్ళొచ్చి అందరు గుళ్ళకి అంటించేదా ఎక్కడికో వెళ్ళాడంట. అదిగో ఆ అన్నపూర్ణమ్మ పేటలో ఒక ఆవిడ కర్నూలు నుంచి కరోనా వస్తుంది భయపడి గూడ్స్ రైలుకి వచ్చాయి. ఒక స్త్రీ గూడ్స్ రైలుకి రావడం అంటే వరలగా గూడ్స్ రైలుకి వచ్చి ఎంత హాయిగా ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అయిపోయింది. భర్త ఏం తెచ్చుకుంది కూడా కరోనా వైరస్ తెచ్చుకుంది. ఇక అన్నపూర్ణమ్మ పేటలో కలకలం. ఏం కలకలం? కర్నూలు నుంచి గూడ్స్ రైలుకి దొంగతనంగా వచ్చి ఇంట్లోకి వెళ్ళిన ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె వలన 1, 2, 3, 4 పెరిగింది. సో కొన్ని రోజులు ఆ పేటలో ఉన్న వాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు తెచ్చారా కరోనా? ఎవరు తెచ్చారు? సో అంటే ఈ వైరస్ క్యారీ చేయడం అనే దానిని బట్టి వాళ్ళ అని చెప్తున్నాం కానీ అసలు వైరస్ క్రియేట్ అవ్వడానికి కారణం మానవుని యొక్క అపవిత్ర కార్యాలు, మానవుని యొక్క అవిధేయ జీవితం. ఇప్పుడు చెడ్డ వాళ్ళకి వస్తుందా మంచి వాళ్ళకి వస్తుందని చెప్పాలి. కరోనా చెడ్డ వాళ్ళకి వస్తుందా మంచి వాళ్ళకి వస్తుందా? మాట్లాడలేదు కాబట్టి మనుషులకు వస్తుంది, మనుషులకి వస్తుంది. నువ్వు మంచోడు వచ్చి చెడ్డోడు వస్తుంది, మంచోడికి చెడ్డోడు కూడా వచ్చాడు. కారణం ఏంటంటే ఒకని వలన వచ్చిన పాపం ప్రపంచం అంతటి మీద ప్రభావం చూపినట్టుగా మనిషి అవిధేయత వల్ల వచ్చిన ఈ కరోనా ప్రపంచం అంతటి మీద ఏం చూపిస్తుంది? ప్రభావాన్ని చూపిస్తుంది. మరి దేవుడు మనం మర్చిపోయాడా? చెప్పాలి. దేవుడు ప్రపంచాన్ని మర్చిపోయాడా? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము తొత్తేయను నేను, నిన్ను కాపాడువాడు పునకరు నిన్నులపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి? నిన్ను విలువను ఏర్పాటు. చక్కని మాట. తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను మర్చినా మర్చుతుంది. పెళ్లి కుమార్తె ఏం చెప్తాడ? ఒక్కోసారి వడ్డానం మర్చిపోతాడ, తనకు ముఖ్యమైన అలంకారాలు మర్చిపోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు ఏ రీతిగా ఎవరిని మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. ఇక మర్చిపోకుండా ఎప్పుడు నేను చూస్తూ ఉండడానికి ఏం చేస్తాను? నా అరచేతులలో నేను. ఇలాంటి ప్రభువు మనకుండగా మన కష్టంలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుడు మనల్ని మర్చిపోయాడా? మనము దేవునికి దూరం అయిపోయాము. ఆలోచించండి. అసలు దేవుడు మర్చిపోయేటువంటి ఆలోచనే ఉంటే
మనం బ్రతికుండేవాళ్ళమా? చెప్పండి. దేవుడు మర్చిపోయేటటువంటి ఆలోచన ఉంటే మనం బ్రతికుండేవాళ్ళమా? మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయన జ్ఞాపకంలో ఉన్నట్టే. హల్లెలూయా. దేవుడి ముఖము మనకి పక్కకు పెట్టుకున్నాడా లేదా ఇంకా మనల్ని చూస్తూనే ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని, భక్తులైన దావీదు చేస్తున్న పని, యెహోవా మా దేవా మా యందు దృష్టి ఇచ్చి మా ఉత్తరము. ఏమో ప్రార్థన చేస్తాను. నేను చచ్చిపోకూడదు. మరణ నిద్ర అనే మాట అర్థమేంటి? చచ్చిపోకూడదు. సో ఇప్పుడు ప్రస్తుతం వాడు గెలిచిందని నా శత్రువు. ఏ శత్రువు? అపవాది మన శత్రువు. ఇదిగో వీడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. కష్టం వచ్చినప్పుడు నువ్వు మర్చిపోయావు అన్నాడు. కష్టం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు నీకు ప్రార్థన చేయడం అనేసి ఊరందరి మీద దెబ్బలాడడం మొదలెట్టాడు. కాబట్టి వీడు ఆధ్యాత్మికంగా చచ్చాడు, వీడు చచ్చిపోయాడు అని సాతాను మన మీద గేలు చేసే మాటలు, వాడిని గెలిచాను, ఇతరుని నా సొంతం చేసుకున్నాను, ఇప్పుడు ఇతడు నీ కుమారుడు కాదు, నా బానిసాన్ని సాతాను వాడిని గెలిచిందని నా శత్రువు చెప్పకుండా నేను కూలిపోయి ఉండగా నా విరోధులను హర్షింపకున్నట్లు పడిపోయాడు. పెద్ద ఏదో గొప్ప నిలబడ్డాడు పడ్డాడు చూడు. ఆయన నా విరోధులు అనుకుంటున్నట్లుగా నా కన్నులకు వెలిగింపు. అంటే ఈ ప్రశ్నలన్నిటికీ కారణం ఇక్కడ జవాబు కనపడ. ఈ ప్రశ్నలన్నీ ఏ స్థితిలో ఉంది, ఏం వేసుకున్నాడంటే వెలుగు లేని స్థితిలో ఉంది. నా కన్నులకు వెలిగి ప్రభువా, ఎందుకంటే నా కన్నులకు వెలుగు లేకపోవడం వల్ల నేను ఎన్లైట్మెంట్ ఆ ప్రజ్వలింపబడకపోవడం వలన, నా ఆత్మీయ జీవితం ఉజ్జీవంగా ఉండకపోవడం వలన ప్రతి సమస్యలోనూ ఒక ప్రశ్న వేసుకుని నేను ఏదేదో ఆలోచన చేస్తా ఉన్నాను. చీకటి కనిపిస్తుంది, చీకటి నా మనసుగా అవుతుంది, చీకటి దేశానిగా అవుతుంది, చీకటి నా కుటుంబానిగా అవుతుంది. కాబట్టి కన్నులకు వెలుగునేమో. ఎంత భయంకరమైన సమస్యల్లో కూడా నిన్ను చూడగలిగే కన్నులు నాకు ఇవ్వు ప్రభువా. నీ యొక్క మహిమను చూడగలిగే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా. నీ శక్తిని పొందగలిగే ఆ పరిశుద్ధాత్మని అనుభవాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఆ మాట మన అర్థం, నా కన్నులకు వెలుగు. అంతే కదా. వెలుగు లేకపోతే చీకటిలో ఈయన మరణ నిద్రకు వెళ్ళే అవకాశం, చీకటిలో ఇతడు ఓడిపోయే అవకాశం ఉంది, చీకటిలో ఇతడు కూలిపోయే అవకాశం ఉంది. ఆ మూడు అనుభవాలు ఎదురవ్వకూడదంటే ముందు ఇంకేం కావాలి? వెలుగు కావాలి. నా కన్నులకు వెలిగి ప్రభావం. సో ప్రతి సమస్యకు ప్రథమంగా చేయవలసిన పని ప్రార్థన. ఎంతోమంది ఒక మాట అడుగుతారు, ఎంతోమంది ప్రభువా ఆరాధనకు వెళ్తున్నాం, ఎవరితో ఎవరికి లేదో ఎవరికీ తెలియదు, ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎవరికి, అవును. కాబట్టి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చున్నారు, నాకు సహాయం చేయడానికి నేను ప్రార్థన చేస్తుంది, మాస్క్ పెట్టుకుని ఎంతమంది బయటకు వచ్చారు. మీకు అమూల్యమైన ఆయుధాలు ఇచ్చిన వినియోగించుకోలేని దీనస్థితిలో ఉన్నారు. అద్భుతమైన ఆయుధం ప్రార్థన, ఆశీర్వాదకరమైన ఆయుధం ప్రార్థన. ప్రార్థన మనల్ని ఎంత అద్భుతంగా కాపాడుతుందంటే ఒకసారి మనం ఊహించుకుంటాం, తీసుకునే జాగ్రత్తల్లో కూడా ఆసక్తి వహిస్తాం, అవునా? ఆయన ప్రార్థన మనం కంచెగా కాపాడుతుంది. హల్లెలూయా. సో దావీదు యొక్క ప్రశ్నలకు తను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఈ ప్రశ్నలన్నీ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునే తెలుసుకుందాం. మనుషుల దగ్గరికి వెళ్ళవద్దు, ఇంట్లో వాళ్ళ దగ్గర పడవద్దు, మనలో మనం బాధపడవద్దు, ప్రభునే అడుగుదాం. తర్వాత వచనం చదువు. నేనైతే ఎన్నో వచనంకి వచ్చేస్తాం, అప్పుడే 5వ వచనంకి వచ్చేస్తాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అంటే మొదటి ప్రశ్నకి ఈ 5వ ప్రశ్నకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. కోపంగా వచ్చేసి 2 మాటలు గబగబా అనేసి తర్వాత మళ్ళీ లాస్ట్ లో అంటే బాధని బట్టి అలా అన్నాను కానీ మిమ్మల్ని కాకపోతే అవునా అవుతానండి నేను కదా, ఏదో
మనసుకు కలిగిన బాగా కష్టాన్ని బట్టి, లేకపోతే మనసుకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏదో కేకలేసేసారు. కానీ అసలు మిమ్మల్ని కాకపోతే ఎవరు నమ్ముతారు? అసలు నా నమ్మకం అంతా ఇదే మీద ఉంది, నీ కృప మీదే ఉంది. హల్లెలూయా. ఇదిగో ఎన్ని ప్రశ్నలు వచ్చినా, ఎన్ని అనాలోచనమైన ఆలోచనలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా నాకున్న నమ్మకం ఏంటంటే దేవుడు కృప గలవాడు. జాగ్రత్తగా అక్కడ ఒక 4 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దావీదు దేని మీద నమ్మకం ఉంచాడండి? దేవుడి పరిశుద్ధత మీద నమ్మకం ఉంచాడనుకో, ఆయన పరిశుద్ధత దగ్గర పరిశుద్ధి దగ్గర, దేవుడి నీతి మీద నమ్మకం ఉంచాడనుకో, ఆయన నీతికి దగ్గర నీతి ఈయన మీద, దేవుని న్యాయం మీద నమ్మకం ఉంచాడనుకో, ఆయన న్యాయం ఉంది, ఈయన న్యాయం పని. అందుకే దేవా నీతి, న్యాయం, పరిశుద్ధత ఆ మాటల జోడికి అర్థం లేదు నాయనా, నేను నీ కృప మీద నమ్మకం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే కృప నాకు అర్హత లేకపోయినా నన్ను అర్హునిగా మారుస్తుంది. కరోనా రావడానికి ఎవరు అర్హులు? అందరూ అర్హులే. కొంచెం గ్యాప్ ఇస్తే ఎవరికైనా ఉంది. కరోనా నుండి తప్పించుకోవడానికి ఎవరు అర్హులు? మాస్క్ పెట్టుకున్న వాళ్ళు, దూరంగా కూర్చున్న వాళ్ళు, ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళు. ఎలా అవుతుందో ఇంట్లోంచి బయటకు రాకుండా ఉద్యోగాలు ఎలా చేస్తాం, జీతాలు ఎలా చేస్తాం, అన్నదాలు కొట్టేస్తాం. సో ఇది అయ్యే పని కాదు. కాబట్టి మాకు ఎవరికి కరోనా సోకకుండా ఉండే అంత శక్తి లేదు, దాన్ని అడ్డుకునేంత సామర్థ్యం లేదు. ఖచ్చితంగా మేము కరోనాకు అర్హులమే. అయితే ఈ కృప ద్వారా, ఈ కృప మీద నమ్మకం ఉంచి మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. మిగతా అంతా నీ మీద వేస్తాం. ఇప్పుడు చెప్పండి, కరోనా నుండి కాపాడబడడానికి మీ రేషియో ఎంత? అంటే మీరు ఎంత శాతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దేవుడు ఎంత శాతం కాపాడుతున్నారు? డాక్టర్ గారి దగ్గర, పేషెంట్ల దగ్గర ఉంటారు, అవును అడగాలి. కరోనా రాకుండా, కరోనాకి చిక్కకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఎంత శాతం, దేవుడు మీకు ఇస్తున్న కృప వల్ల కాపాడే శాతం ఎంత శాతం? 100 అని పెట్టుకున్నాం అనుకోండి. 100లో ఎంత శాతం మీ జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత శాతం దేవుడికి ఇస్తారు? 100% చెప్పబడి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీకు 100%. కొంతమంది ఏమో డిఫరెన్స్ లేకపోతే లెక్కలేస్తున్నారు. మీరు ఎవరైనా ఒక 50% నా జాగ్రత్తలు అంటే ఒక 50% దేవుడి పిల్లలు అన్నాం. అలాగంటే 50% కాదు, 100% జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కూడా రాలిపోదువో నీవు, ఓలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో, పువ్వురాలు నిజమున రాలిపోదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సో నా ఆన్సర్ కూడా there is nothing 100% దేవుని వల్లే కాపాడదాం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే మాస్టర్ తీసి తిరిగేద్దాం అంటే, మాస్టర్ తీసి తిరిగేద్దాం బాబాయ్ నా మీద కేసేస్తాను. నేను చెప్తుంది ఈ మాస్క్ పెట్టుకునే సామర్థ్యం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. క్షేమంగా ఉండడానికి నువ్వు తీసుకునే జాగ్రత్తలు తీసుకునే ఆ జ్ఞానం, ఆ అవకాశం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. కనుక ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఆలోచనలే, వీటిని మనం కాదనకూడదు. ఎవరు దేవునికి విరుద్ధంగా వెళ్తారో వాళ్ళు దేశ నియమాలకు కూడా విరుద్ధంగా వెళ్తారు. అందుకే మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని కృప మీద నమ్మకం ఉంచాలి. చెప్పాలి, దేవుని కృప వాళ్ళని మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నానండి, దేవుని స్తోత్రం. దేవుని కృప వాళ్ళండి వ్యాక్సిన్ వేసుకున్నానండి, దేవుని స్తోత్రం. దేవుని కృప వాళ్ళండి ఇంట్లో ఉన్న గడిచిపోతున్నాను, దేవుని స్తోత్రం. దేవుని కృప వాళ్ళని ఎక్కడికైనా వెళ్తే 6 అడుగుల దూరం మెయింటైన్ చేయగలుగుతున్నానండి, దేవుని స్తోత్రం. దేవుని కృప వాళ్ళండి ఎవరైనా డబ్బులు ఇస్తే శానిటైజ్ చేసి తీసుకో. ఒక ఆయన అన్నాడు, అంటే అన్ని చేస్తున్నా కానీ ఆ డబ్బులు ఎత్తున్నప్పుడు చేతితో పడుకున్నాను కదా, అందుకే పోతారేమో అనుకున్నాను. నిజమే. ఇప్పుడు ఏం చేయాలి? శానిటైజర్ కూడా చేతితో పడుకుని నన్ను పట్టుకుని తీసుకోవాలి. నేను ఒక వీడియో చూశాను, ఆడెవడో బతులో కూర్చున్నాడు భోజనం చేయడానికి పిల్లలు.
కూర్చుని ఏం చేస్తాడు తెలుసా? ఒక మొదలెట్టుకున్నాడు మూతికి, మాస్క్ పెట్టుకుని లోపల అని మళ్ళీ ఎలా ముసుగు తీసి మళ్ళీ మొదలెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఒక పెద్ద జాగ్రత్త తీసుకున్నాడు. కరోనా ఈ దగ్గరికి కూడా రాదన్నాడు. నిజమా? ఏమో అంటే చాలా మందికి చాలా అవేర్నెస్ వచ్చింది. మనం కూడా జాగ్రత్తగా ఉన్నాం. దేవుని కృపకు విరుద్ధమైన పనులేవి చేయకుండా ఉన్నాం. దేవుడు బలాదుగా ఉండడం లేదు, బాధ్యతగా ఉండడం అన్నాడు. హల్లెలూయా. సో కృప యందు నమ్మిక ఉంచాలి. రక్షణ విషయమైన హృదయం హర్షించుచున్నది. ఏమన్నాడు దావీదు? రక్షణ విషయమైన హృదయం హర్షించుచున్నది. నిజంగా దేవుడు ఇచ్చే రక్షణ ఎంత గొప్పదంటే వీఆర్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే ఏదో కొన్ని విషయాలు మనకు నష్టం కలగవచ్చు, కొంత ఇబ్బంది కలగవచ్చు, కానీ వీఆర్ సేఫ్. మనం సేఫ్ గానే ఉన్నాం. ఆక్సిజన్ ద్వారా చచ్చిపోతాం. ఆక్సిజన్ ఆకాశ మార్గాలు కల్పిస్తా ఉన్నాం. ఆక్సిజన్ కోసం కొత్త ప్లాంట్లు పెడుతున్నారు. ఇప్పటికి 30 ఖర్చు లేకుండా మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం. గట్టిగా రెండు చేతులు పైకి యేసయ్య ఎంత అద్భుతంగా ఆక్సిజన్ పీల్చే అవకాశం ఇచ్చింది. స్తోత్రం ఆయన గట్టిగా చెప్పబడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హర్షించాలి మనం. ఓ దుఃఖపడిపోతుంది ఇంకా నాలో, ఇంకెప్పుడు బాబా, ఇంకెంత బాధ, ఏం కాదు. థ్యాంక్ యూ జీసస్. వీఆర్ హ్యాపీ. ఈ మాత్రమైన కొంచెం క్షేమంగా ఉన్నామంటే వీఆర్ హ్యాపీ. మమ్మల్ని ఎప్పుడు నువ్వు మర్చిపోలేదు, మమ్మల్ని ఎప్పుడు కింద పెట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదు. ఖచ్చితంగా మాకున్నవన్నీ తొలగిపోయే రోజు కూడా వస్తుంది. యెహోవా ఏమన్నాడు చూడండి, మొదటి లైన్ చివరి లైన్ కలిచాను. యెహోవా ఎన్నాళ్ళు నీవు నన్ను మర్చిపోదువు. ఇప్పుడు కింద లైన్, యెహోవా నాకు మహోపకారములు చేసి. యెహోవా ఎన్నాళ్ళు మర్చిపోతావు అని వచ్చి గబ్బా మందులు వచ్చి కూర్చుని వాక్యం అంతా ఇందాక ఏమన్నాడు? యెహోవా నాకు మహోపకారములు చేసిన. నేను ఇంకేమన్నాయినా, నిన్ను కీర్తించెదను, కొనియాడెదను, ఆరాధించును నా ప్రభునామం. కీర్తించెదను, కొనియాడెదను, ఆరాధించును నా ప్రభునామం. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఎలా వచ్చామని తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు ప్రభు ఇంకేమి ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలనుకుంటే అదే ఉన్నాయన. నీ కాపుదాల్లో ఉన్న దేశం అంతా మహోపకారములు చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. అంతేకాదు సమయము దొరికిన కొలది ఇదే పద్దాలను అనుసరించండి. ఏ పద్ద? ప్రార్థన. 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 ప్రార్థన చేయడానికి అనుకూలం లేదనుకుంటే పాటలు పాటలు పాటలు. ఏం పాటలు? ఏం పాటలు? ఏవేవో పాటలు పాడకండి, ఏవేవో పాటలు అనకండి. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని ప్రార్థన. ఇదే కరోనాకి నిజమైన మందు. దేవుని మాటలు, దేవుని పాటలు, ప్రార్థన. ఇదే కరోనాకి నిజమైన మందు. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క ప్రార్థన ఎప్పుడైతే నీకు ఉంటుందో, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. అంతేకాదు అద్భుతమైన వాక్యం 91వ కీర్తనలో ఉంది. అద్భుతమైన వాక్యం 34వ కీర్తనలో ఉంది. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ వారిని కాపాడుటకు ఆయన తన దూతను కావలిగా ఉంచును. కనుక దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క ప్రార్థన మనకు ఒక ఔషధంగా మన ఆత్మకు, మనస్సుకు ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్ గా మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు, మనం వేసుకుంటున్న వ్యాక్సిన్ కావచ్చు, మనం తింటున్న ఆహారం కావచ్చు, దేవుని కృప చేత మనకి నూతన శక్తిని ఇస్తుంది. అంతేకాదు దేనికైనా భయపడండి, కానీ దేవునికి మాత్రం భయపడకండి అనగా ఆ స్థితిలోంచి బయటకు వచ్చి దేవునికి భయపడండి. తద్వారా దేనికి భయపడకుండా దేవుడు చేస్తాడు. ఒక రోజున ఒక యజమాని తన పని మనిషి అర్థమాల పాటలు పాడుతున్నాడు. ఏం చేస్తున్నాడా? ఇల్లు చూసినప్పుడు పాటలు పాడుతున్నాడా, బట్టలు చూస్తున్నప్పుడు పాటలు పాడుతున్నాడా, వంట చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నాడా. అంటే పాటలు పాడడం హ్యాపీగా పాడడం కాదు, గుండు రాగాలి కదా. గుండు రాగాల, కూని రాగాల, గుండు రాగాలి అంటే సౌండ్ పెట్టి పాడుకుంటున్నాడు.
యజమాని అత్తమాలు చూసి అన్నట అమ్మాయి అత్తమాలు ఎదురు మాట్లాడు నోరు ఎట్టారా అస్తమాలు ఎదురు మాట్లాడుతా నోరు నెప్పుడాలా అంటే అవడం నోరు నొప్పి వచ్చిన పర్లేదండి పాడకపోతే నా మనసుకు వేరే ఆలోచన అవుతా ఉంటాయి అంతే. అంటే ప్రార్థన దేవుని మాటలు దేవుని యొక్క పాటలు పాడడం మానేస్తే ఈ లోకపు ఆలోచనలు ఈ లోకపు మాటలు ఈ లోకపు పాటలు నా మనసులో వచ్చేస్తాయి. కనుక నా మనసు ఎప్పుడు దేవుని గురించి ఏదో రకమైన విధానంలో ఆయన దగ్గరగా ఉంటే ఈ లోకంలో ఉన్నాయి నా మీదకి రావడం తగ్గుతుందండి. లోకంలో ఉన్నాయే కదా వైరస్ కూడా రావడం తగ్గుతుంది. కాబట్టి క్షేమకరమైన జీవితాన్ని మనం కోరుకుంటున్నట్లయితే దేవుని ఏర్పరిచిన దీవెనకరమైన విధానంలో మనం బ్రతకాలి. దావీదు దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడు, తాను ఆలోచిస్తే అర్థమైంది దేవుడే మహోపకారాలు చేశాడు అని. ఈ రోజున మనం దీర్ఘకాలికమైన సమస్యల్లో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు మనం మర్చిపోయాడా అనే ఫీలింగ్ మనకు కలగవచ్చు. ఆ ఫీలింగ్ సాధారణంగా రప్పించవచ్చు. ఒకవేళ మనకు కలగకపోయినా ఎవరన్నా వచ్చేదని అంటే అనిపించవచ్చు. కానీ ప్రభు అంటాడు, ఈ ప్రపంచంలో కష్టకాలంలో బంధువులు మర్చిపోతారేమో, తల్లిదండ్రులు మర్చిపోతారేమో, స్నేహితులు మర్చిపోతారేమో, సంఘం మర్చిపోతుందేమో, కానీ దేవుడు అన్నాడు మర్చిపోడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కనుక ఆయనను కీర్తించే మనస్సును నిత్యం నీ హృదయంలో ముద్రించుకో. అంతేకాదు ఈ సమయంలో మనం క్షేమంగా ఉన్నాం కదా, ఉన్నామా? అందుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం క్షేమంగా ఉండడం మాత్రమే ముఖ్యం కాదండి. క్షేమంగా ఉన్న మనము సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారందరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అందరూ తీసి అందరూ చదవాలి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా ఈ కరోనా టైంలో అన్నిటికంటే ముఖ్యంగా, అంటే నువ్వు తినడం కంటే, నువ్వు సంపాదించుకోవడం కంటే, నువ్వు ఊళ్ళెళ్ళడం కంటే, నువ్వు ఊరేగడం కంటే, నువ్వు ఏదేదో చేయడం కంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనములను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాడు. నువ్వు క్షేమంగా ఉన్నది నేను గొప్పోడి అని చెప్పుకోవడానికి, నాకంటే ఇప్పుడు వరకు ఏది రాలేదని చెప్పుకోవడానికి కాదు. బాగోలేని వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను. మన సంఘం ఇంకా ఇక్కడ క్షేమంగా కూడుకుంటుందండి, మా సంఘం కాబట్టి కూడుకున్నామండి, మేము కాబట్టి ఆయన ప్రార్థన చేసుకున్నామని చెప్పుకోవడానికి కాదు. ఇలా ప్రార్థనలు పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే బాధ్యత మనకి ఇచ్చాడు. ప్రభువా మేము ప్రార్థిస్తాం, నువ్వు ఫలితం ఇవ్వండి. రాబోయే వారంలో మా ప్రార్థన ఫలాలు చూడాలి నాయన. ఈ యొక్క కోవిడ్ కేసులు తగ్గిపోవాలి నాయన. ఈ కోవిడ్ యొక్క రోగులు స్వస్థపడాలి ప్రభు. ఈ మరణాలు అదుపులోకి రావాలి నాయన. ఈ భూమి మీద నుండి కరోనా పూర్తిగా తొలగిపోయే మార్గం కనిపెట్టబడాలి. ప్రార్థన చేద్దామా? మోకరించండి. ప్రార్థన లేఖించండి. శ్రమ మన యొక్క రాకముందే, శ్రమ మన ఇంటిని దర్శించకముందే ప్రభు పాదాలు పట్టుకున్న ప్రతి మాత్రం అయ్యో అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది రోజు ఈ మహమ్మారి బారిన పడి చనిపోతూ ఉంటే ఎలాగో మనం నిద్రపోగలుగుతున్నాం, ఎలాగో మౌనంగా ఉండగలుగుతున్నాం. అయ్యో మనం తింటున్నాం, సుఖంగా ఉంటున్నాం అనుకుంటూ మన క్షేమాన్ని బట్టి మనం సంతోషపడడం కాదు. కానీ విలపించే ఇర్మియా ప్రవక్తల వంటి ప్రార్థనా యోధులు నేడు సంఘానికి కావాలి. విలపించే ఇర్మియా ప్రవక్త వంటి ప్రార్థనా వీరులు నేడు మీరవ్వాలి. యేసయ్యా దర్శించు ప్రభువా, మా దేశాన్ని దర్శించు. రోజుకి 3 లక్షల పైగా కేసులు వస్తున్న ఈ దేశంలో ఇంకా టెస్టులు చేయక నాయన ప్రభు ఆ బారిన పడిన లక్షలాది ప్రజలు ఎంతమంది ఉన్నారు, కోట్లాది ప్రజలు ఎంతమంది ఉన్నారు తండ్రి.
మొరపెట్టగా నువ్వు ఆలకిస్తానని వాగ్దానం చేస్తావయ్యా. ఇదిగో మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం, మానవ జాతి యావత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి 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 అపరాధులమే, పాపాత్ములమే, నాయన నీ మాటకు అవిధేయులమై ఉన్నవారమే అయినను కృప వలన ప్రభు మేము రక్షించబడతామని నీ కృప మీద నమ్మిక ఉంచి అడుగుతున్నామయ్యా. చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించేలా కృప చూపించు. అయ్యో ఆశ్చర్యంగా కోట్ల కొలది ప్రజలు లాడిపోతూ ఉన్నారు. అనేక రాష్ట్రాలు ఒక రాష్ట్రంపై ఒక రాష్ట్రము వాదులాడుకునే దీన స్థితిలోకి వెళ్ళిపోయారు. చివరికి ఉచితంగా పీల్చుకునే ఈ గాలి లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయామయ్యా. ప్రభువా దయచేసి నీ కరుణ కుమరించు, నీ కరికరం చూపించు. నువ్వు కరుణించకపోతే మేము ఎవరు అయినా బ్రతికి బట్టగట్టలేమయ్యా. దయచేసి సహాయం చేయి. అధికారులు, నాయకులు, రాజులు, ప్రభుత్వం ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. వారందరిలో ఎంతో మంది ఆయన కరోనాకి చిక్కి ప్రభు వారు కూడా ప్రభు బలహీనమైపోతూ ఉన్నారు. దేశమంతటా వ్యాపించి ఉన్న ఈ పరిస్థితి చక్కదిద్దబడి కృప చూపించున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు నీ ఆలోచన ఇచ్చి నీ జ్ఞానాన్ని అనుగ్రహించి అద్భుతమైన రీతిలో ఇది తొలగిపోవడానికి చేయవలసిన కార్యాలు జరిగించింది. ఆయన నీ అద్భుతాలు జరిగితేనే మేము ఆశీర్వదించబడగలం. సహాయం చేయాలి, సహాయం చేయాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మంత్రులను, నాయకులను, అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, నాయకులను, అధికారులను నాయన సాధారణంగా ప్రభుత్వనైనా ప్రజలుగా ఉంటున్న వారందరినీ ఫ్రంట్ వారియర్స్ గా ఈ యొక్క కోవిడ్ కొరకు పనిచేస్తున్న ప్రతి సిబ్బందిని ప్రార్థిస్తున్నాం. ఈ కరుణ చేత, నీ కృప చేత నీ కనిపించు. దయగలిగిన ప్రభువా ఒక్కసారి దర్శించి అందరికీ విడుదల దయచేయండి. ఈ కరోనా బారి నుండి మానవాళిని రక్షించింది. నీవు మాత్రమే ప్రేమ చూపే దేవుడు. ఈ భయంకరమైన వ్యాధి కారణం ఎవరని మేము కొట్టుకోవడానికి కాదు. ఇదిగో నాయనా ఈ వ్యాధి నుండి మమ్మల్ని విడిపించమని నేను వేడుకుంటున్నాను. దేవా కృప చూపించండి, కనికరం చూపించండి, దయ చూపించండి, మీ దాక్షిణ్యాన్ని మాపై కుమరించండి. చంటి బిడ్డలు చనిపోతున్నారు, యవన బిడ్డలు బలహీనైపోతున్నారు, కుటుంబానికి ఆధారం అనుకుంటున్న వారు ఆవిరైపోతున్నారయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి త్వరగా 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 ఈ విపత్తు నుండి మేమందరూ విడుదల పొందే కృప చూపించు. ప్రతి కోణంలో జరుగుతున్న ప్రయత్నాన్ని ఫలింపచేసి అద్భుతమైన కార్యాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగించు. సమస్త మానవాళికి క్షేమాన్ని దయచు. సర్వ మానవ పాప పరిహారార్థమే ప్రాణాన్ని పెట్టి కృపామయుడిగా, కరుణామయుడిగా ప్రపంచానికి శాంతినిచ్చిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుడి ప్రేమను, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు నెలపడిన కూడి మనకు ఆయన నామం పెట్టి కూడి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకు, ఈ రోజు జన్మదినమును, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు ఆయా కారణాల చేత శుభకార్యాలను అర్పిస్తుంది. అయ్యో ఇలా జరిగింది వేదపడుతున్న బిడ్డలకు తోడైంది, సమాధానపరిచి, ఆదరణ కలిగించి, సంతోషాన్ని ఇచ్చి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.